హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి అండ్ స్టార్లెట్ నేను లంచ్‌కి బయటికెళ్దాం అనుకున్నాం. దాని తర్వాత వి డిసైడెడ్ చౌమల్ల ప్యాలెస్ ఎళ్దామని. సో, ఫస్ట్ అయితే వి హాడ్ గుడ్ బిర్యానీ అండ్ నాన్స్ అండ్ రోటీ అండ్ ఆ గ్యాప్‌లో ఐ రియలైజ్డ్ వాళ్ళిచ్చిన స్ట్రా ఎడిబుల్ స్ట్రా ఏమో రైస్ స్ట్రా అని డౌటొచ్చింది. సో, అక్కడున్న వెయిటర్‌ని ఐ ఆస్క్డ్ లైక్ ఈస్ ఇట్ అన్ ఎడిబుల్ స్ట్రా? సో, దెన్ హి టోల్డ్ యాహ్! యాహ్! ఇట్స్ అన్ ఎడిబుల్ స్ట్రా అనగానే వై నాట్? ఐ ఏట్ ఇట్ అండ్ దెన్ యాహ్! ఐ డ్రాంక్ ఆహ్ విత్ ద సేమ్ స్ట్రా. సో, ఇట్స్ సచ్ ఎ నైస్ థింగ్ గదా! ప్లాస్టిక్ స్ట్రాస్ కన్నా గూడా ఇట్లాంటి ఎడిబుల్ స్ట్రాస్ ఉంటే ఎన్వైర్‌మెంట్‌కి బెటర్ ఏమో. అండ్ ఐ హాడ్ దిస్ క్యాండీ ఆల్సో. యాహ్! దట్స్ మీ అట్ యూటీకే. సో, ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాం చౌమల్ల ప్యాలెస్‌కి. ఇక్కడికొచ్చాక వి సా ఎ సెలబ్రిటీ. సో, మీరు గూడా సెలబ్రిటీని గుర్తుపట్టుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎ దర్బార్. సో, ఈ దర్బార్ మొత్తం షాండిలియర్స్ ఉన్నాయి. దే వర్ సో బ్యూటిఫుల్ అసలు. తర్వాత అలానే వి టుక్ ది స్టేర్‌కేస్ పైకి వెళ్తే ఇక్కడ మొత్తం క్రాకరీ ఉండిందనమాట. సో, ఈ క్రాకరీ డేటెడ్ క్రాకరీ, మెటీరియల్‌తో చేసిన క్రాకరీ, టైమ్ పీరియడ్ క్రాకరీ అన్నీ కూడా నీట్‌గా అక్కడ లేబుల్ చేసి మెన్షన్ చేసున్నాయి. ఇందులో వండర్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూస్తున్నవన్నీ గూడా హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్. సో, దీని మీద మీరు జూస్తున్న ఆ డ్రాయింగ్స్ అనొచ్చా, పెయింటింగ్స్ అనొచ్చనుకుంటా. పెయింటింగ్స్ ఇవన్నీ గూడా హ్యాండ్‌మేడ్. సో, అవన్నీ చూసి ఐ వాస్ లైక్ కంప్లీట్‌లీ మైండ్ బ్లోన్. క్యాండీ అసలివన్నీ క్రాకరీ ఇష్టమున్న వాళ్ళకి. సో, పైనుంచి గూడా ఈ దర్బార్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో, ఇట్లా చూస్తుండే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఐ స్టూడ్ దేర్ ఫర్ సమ్ టైమ్. అరే! చాలా బావుంది గదా! అని జెప్పి జస్ట్ లుకింగ్ ఎట్ దోస్ షాండిలియర్స్ అండ్ ఆల్. తర్వాత సో, టైం అయిపోతుంది అని జెప్పి ఇంకా వి స్లోలీ వెంట్ డౌన్. అక్కడ కింద స్టేర్‌కేస్ తీసుకొని కిందకి వెళ్ళిన తర్వాత వి ఫౌండ్ దీస్ థింగ్స్. మొత్తం అన్నీ గన్స్ గానీ, నైవ్స్, స్వర్డ్స్ అన్నీ ఆ టైమ్ పీరియడ్‌లో యూజ్ చేసిన ఏమంటారు వార్‌కి అయ్యుండొచ్చు, లేదా సెక్యూరిటీకి వాళ్ళ సోల్జర్స్ ఏదైతే వాడుండుంటారో ఆ మెటీరియల్ ఇదంతా అని అక్కడ రాసుంది. సో, అవన్నీ గూడా చాలా బాగా అనిపించినాయి. నేను వాక్‌వేలో వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ కొన్ని పెద్ద పెద్ద అల్మరాస్‌లాగా కనిపించినాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ సా ఇట్ ఆర్ నాట్. ఆహ్, వాటి గురించి మళ్ళీ మాట్లాడతాను. సో, ఇదంతా బెనారస్ మెటీరియల్ అంతా గూడా ఇక్కడుంది. సో, కమింగ్ బ్యాక్ మళ్ళీ ఇవన్నీ గన్స్ ఇదే ఉండింది స్టఫ్ అంతా. సో, అట్లా వెళ్తూ ఉంటే సో, ఈ అల్మరా ఏంటంటే చాలా హెవీ అనుకుంటా. కింద వీల్స్ గూడా ఉన్నాయి వాటికి. సో, ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఫైనల్లీ వి వెంట్ టు కార్ కలెక్షన్. ఆ కార్ కలెక్షన్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇట్ వాస్ లైక్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. అంత మంచి ఎక్స్‌పెన్సివ్ కార్స్, అంత వింటేజ్ కార్స్ చూడ్డానికి మనకి దొరుకుతుందసలు. అండ్ ఆల్సో అసలు ఈ వీడియో జస్టిస్ చేయట్లేదనే జెప్పాలి. ఎందుకంటే అవి రియల్‌గా చూసినప్పుడు దే వర్ రియల్లీ నైస్. ఇంకా మోపెడ్స్ అండ్ స్టఫ్ అవన్నీ గూడా ఉన్నాయక్కడ. చాలా పెద్ద కార్స్. చాలా బ్యూటిఫుల్ అనిపిచ్చిందక్కడ. సో, ఇక్కడ ఇస్లామిక్ స్క్రిప్చర్స్ గూడా కొన్నుంటే అవి కూడా చూసొచ్చాము. అండ్ కొన్ని ఇక్కడొక ప్లేసుంది. ఐ థింక్ ఈ హాల్‌ని చాలా షూటింగ్స్‌లో గూడా వాడారు. ఒకవేళ మీకు ఆ మూవీస్ ఏదో ఐడియా ఉంటే అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ సో, ఫైనల్లీ బయటికైతే వచ్చేసాము. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. సో, ఆ చిన్న పాండ్ లాగా, పూల్ లాగా ఉందని జెప్పాలి. చిన్న ఫౌంటైన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అది కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిచ్చింది. సో, basically everything about this place is very beautiful. The infrastructure, the detailing on the walls is like top notch. I really loved. కానీ మీరిక్కడికి వెళ్తుంటే మాత్రం తప్పకుండా వేర్ సమ్ గుడ్ కంఫర్టబుల్ ఫుట్‌వేర్. నేను క్రాక్స్‌తోనెళ్ళినా సో, ఇట్ వాస్ ఆల్ ఫైన్. వేర్ షూస్ ఇంకా బెటర్ ఉంటది. సో, ఇంక అట్లా ఈవినింగ్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటే అండ్ దెన్ అక్కడ బయట క్లాక్ టవర్ ఆర్ వాచ్ టవర్ ఒకటి ఉండింది. అది కూడా చూసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడికి చార్మినార్ చాలా దగ్గరలో ఉంది. జస్ట్ ఇన్ కేస్ మీరిక్కడికెళ్తే మాత్రం డూ విజిట్ చార్మినార్. సో, అట్లా నేను స్టార్‌లెట్ కలిసి ఒక డే అంతా సమ్ గుడ్ లంచ్ అండ్ మంచి ఏమంటారు చౌమల్ల ప్యాలెస్ వ్యూతో, ఫుల్ వాక్‌తో అండ్ చార్మినార్ వ్యూతో అలా మేమొక డే అంతా బయట స్పెండ్ చేసి అలా డే ఎండ్ చేసుకున్నామనమాట. సో, మీరు కూడా వెళ్తే డూ లెట్ మీ నో. అండ్ ఇంకేమన్నా బెటర్ ప్లేసెస్ ఉంటే వాటి గురించి కూడా నాకు కామెంట్స్‌లో సజెస్ట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. Maybe not like this, a little bit simple stuff gooda anni I keep posting. So do follow, subscribe. Thank you for watching. Bye.